భూటాన్ అనేది భారత్కు పక్కనుండే దేశమైనప్పటికీ భూటాన్తో భారత్కు ఎంతో మంచి అనుబంధం ఉంది. భూటాన్కి సెక్యూరిటీని, మిలిటరీ ట్రైనింగ్ని, ఆయుధాల సరఫరా, డిఫెన్స్కు సంబంధించిన ప్రతి ఒక్క సహాయం భారత్ నుంచి ఇవ్వబడుతుంది. ఇదంతా భూటాన్తో భారత్కు మిగతా దేశాలతో పోలిస్తే స్పెషల్ రిలేషన్ అనేది ఉంది కాబట్టే భారత్ సహాయం చేస్తోంది. ఇటీవల భారత్కు వచ్చిన భూటాన్ రాజు భూటాన్కి భారత్ కల్పిస్తున్న సెక్యూరిటీని పెంచాలని కోరాడు. అందుకు కారణం చైనాతో భూటాన్ చాలా పెద్ద ఎత్తున బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అయితే చైనా భూటాన్లోని కొంత భాగాన్ని తమకివ్వాలని ఒత్తిడి చేస్తోంది. భారత్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వద్ద ఉండే చికెన్ నెక్ వద్ద భూటాన్ యొక్క బోర్డర్ ఉంది. ఆ చికెన్ నెక్ వద్ద ఉన్న భూటాన్ యొక్క భూభాగంపై చైనా కన్నుపడింది. అయితే ఈ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి చైనా ఎంతగా ప్రయత్నించినప్పటికీ చైనా వల్ల కాలేదు. ఎందుకంటే అక్కడ భారత్ చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ నిలిపి ఉంచింది. అందుకే అక్కడ చైనా వేసిన పాచికలేమీ పారలేదు. ఇంకా ముందు కూడా చైనా ఆ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోలేదు. అయితే ఒకవేళ చైనా కనుక భూటాన్లో కన్నేసిన ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటే చైనా యొక్క సీక్రెట్ ఏజెన్సీ ఆ ప్రాంతానికి చేరుకుని భారత్పై నిఘా పెట్టే అవకాశం ఉంది. అలా జరిగితే కనుక భారత్కు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే భూటాన్ రాజు భారత్కు వచ్చి ప్రధాని మోడీని కలిసి సెక్యూరిటీని పెంచాలని కోరాడు. ఇంతగా సెక్యూరిటీ పరంగా వీక్గా ఉన్న భూటాన్ త్వరలోనే భారత్లో విలీనం కానుందా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే భూటాన్ విషయంలో భారత్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఇటీవల భారత్కు వచ్చిన భూటాన్ రాజు భారత్తో మాకు చాలా మంచి సంబంధాలున్నాయని, ఈ రకమైన సంబంధాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపాడు. భారత్ భూటాన్ ఆర్మీకి ఐఎన్టీ, ఆర్ఎన్టీ అనే పేరుతో ట్రైనింగ్లు ఇస్తూ ఉంటుంది. ఈ సహకారం అనేది 1960 నుంచి కొనసాగుతూ ఉంది. అయితే 2024 సంవత్సరం చివరిలో భూటాన్ యొక్క ఆర్మీకి శిక్షణ పూర్తయ్యాక వారికి ఆయుధాలు కూడా సప్లై చేసింది భారత్. వీటితో పాటు విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా భూటాన్కి భారత్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా భూటాన్కు అత్యాధునిక ఆయుధాలు, టెలికమ్యూనికేషన్, ఆర్ముడ్ వెహికల్స్ని ఇస్తుంది. 2023లో భూటాన్కు భారత్ 20 ఆర్ముడ్ వెహికల్స్, 100 అసాల్ట్ రైఫిల్స్ ఇచ్చింది. వీటి విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు. ఇంతటి ఖరీదైన వాటిని భూటాన్కి భారత్ చైనాతో బోర్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇచ్చిన పరిస్థితి. అయితే చైనా నుంచి భూటాన్కి ఒత్తిడి కనుక మరింతగా పెరిగితే భారత్లో విలీన అంశాన్ని భూటాన్ ఆలోచించే అవకాశం 100% ఉంది. ఒకవేళ ఆ ఆలోచన చేస్తే సిక్కిం తరహాలో భూటాన్ భారత్లో కలిసే అవకాశం ఉంది. భారత్ కనుక భూటాన్కి ఒక్కసారి సహాయం కనుక ఆపేస్తే చైనా భూటాన్ని కబ్జా చేయడం ఖాయం. అందుకే భారత్ భూటాన్కి గత శతాబ్ద కాలం నుంచి సైనిక, ఆర్థిక సహాయం చేస్తూ వస్తోంది. అయితే భూటాన్తో భారత్కున్న సంబంధాల గురించి కనుక ఒక్కసారి మాట్లాడుకుంటే భూటాన్కి భారత్కు మధ్య సంబంధాలు దాదాపు 1947 నుంచి అంతకు ముందు నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. 1949లో భారత్ భూటాన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని 2003లో మరొక్కసారి భూటాన్ యొక్క సెక్యూరిటీ మొత్తం భారత్ చూసేలా ఒప్పందాన్ని చేసుకున్న పరిస్థితి. భారత్ భూటాన్తో దాదాపు 799 కిలోమీటర్లు కాగా అందులో 472 కిలోమీటర్ల మేర బోర్డర్ని షేర్ చేసుకుంటోంది. అయితే భారత్కి భూటాన్తో బోర్డర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం చైనాతో బోర్డర్ విషయంలోనే భారత్కి ఇబ్బంది. భూటాన్కు భారత్ సహాయం అందించడానికి గల కారణం ఏంటంటే భూటాన్ అనేది ప్రపంచంలో అత్యంత తక్కువ ఆర్మీ కలిగిన దేశం. అంతేకాక అత్యంత పవర్ఫుల్ ఆర్మీ కల దేశమైన చైనాతో భూటాన్కు ముప్పు పొంచి ఉంది కాబట్టి భారత్ అన్ని రకాల సహాయాలు చేస్తోంది. భూటాన్ ఆర్మీ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే భూటాన్ ఆర్మీ అధికారికంగా రాయల్ భూటాన్ ఆర్మీ ఆర్బీఐ అని పిలుస్తారు. ఇది భూటాన్ రాజ్యం యొక్క సాయుధ దళాల ప్రధాన శాఖ. ఇందులో రాయల్ బాడీగార్డ్ మరియు రాయల్ భూటాన్ పోలీస్ అనే 2 విభాగాలు కూడా ఉన్నాయి. ఈ సైన్యం దేశ రక్షణ మరియు భద్రతని కాపాడేందుకు పనిచేస్తుంది. భూటాన్ ఒక భూపరివేష్టిత దేశం కావడంతో దీనికి నావికాదళం లేదా వాయుసేన లేదు. రాయల్ భూటాన్ ఆర్మీలో సుమారు 6000 మంది సైనికులున్నారని అంచనా. 18 ఏళ్లు పైబడిన వారు స్వచ్ఛందంగా ఇందులో చేరొచ్చు. ఈ సైన్యానికి శిక్షణ, ఆయుధ సరఫరా మరియు రక్షణలో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత సైనిక దళాలు ఆర్బీఐకి శిక్షణ అందిస్తాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని ఒక శిక్షణ కేంద్రంలో భూటాన్ రక్షణ వ్యవస్థకు భారతదేశం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. దీనికోసం భూటాన్ ప్రభుత్వం గణనీయమైన బడ్జెట్ని కేటాయిస్తుంది. ఈ సైన్యం దేశ సరిహద్దుల్ని, ముఖ్యంగా చైనా మరియు భారతదేశంతో ఉన్న సరిహద్దుల్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2003లో ఆపరేషన్ ఆల్ క్లియర్ సమయంలో భారతదేశంతో కలిసి భూటాన్ సైన్యం ఉగ్రవాద గుండ్లను తొలగించడంలో పాల్గొంది. ఇది దాని సామర్థ్యాన్ని చాటింది. భూటాన్ సైనిక శిక్షణ అనేది కొంతమేర భూటాన్లో, కొంతమేర భారత్లో జరుగుతూ ఉంటుంది. ఒకసారి భూటాన్ ఆర్మీకి ఇచ్చే శిక్షణ గురించి మాట్లాడుకుంటే కనుక భూటాన్ సైన్యం అంటే
రాయల్ భూటాన్ ఆర్మీ ఆర్బీఏ శిక్షణ విషయంలో ఎక్కువగా భారతదేశంపై ఆధారపడుతుంది. దీని సైనికులకి శిక్షణ ఇవ్వడంలో భారత సైన్యం ప్రధాన భాగస్వామిగా ఉంటుంది. ఆర్బీఐ సైనికులు తమ ప్రాథమిక మరియు అధునాతన శిక్షణను భారతదేశంలోని వివిధ సైనిక కేంద్రాల్లో పొందుతారు. శిక్షణ వివరాలు చూస్తే భూటాన్లోని తాంగ్మాచు మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లో సైనికులకి ప్రాథమిక శిక్షణ ఇవ్వబడుతుంది. ఇక్కడ వారు శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగం, డ్రిల్ మరియు సైనిక క్రమశిక్షణలో ప్రాథమిక జ్ఞానం పొందుతారు. ఈ శిక్షణలో భూటాన్ యొక్క కఠినమైన పర్వత ప్రాంతాల్లో పనిచేసే సామర్థ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడుతుంది. ఎక్కువ మంది ఆర్బీఐ సైనికులు భారతదేశంలోని ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ IMTRAT ద్వారా శిక్షణ పొందుతారు. IMTRAT అనేది భూటాన్లోని హా లేదా థింపు వంటి ప్రాంతాల్లో ఉంటూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అధికారుల కోసం భారతదేశంలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా ఇండియన్ మిలిటరీ అకాడమీ వంటి సంస్థల్లో ఉన్నత స్థాయి శిక్షణ ఇవ్వబడుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రంలో కూడా ఆర్బీఐ సైనికులకి శిక్షణ అందించబడుతుంది. భూటాన్ యొక్క భౌగోళిక పరిస్థితుల కారణంగా సైనికులు పర్వత యుద్ధం, గెరిల్లా యుద్ధం మరియు సరిహద్దు రక్షణలో నైపుణ్యం సాధిస్తారు. రాయల్ బాడీగార్డ్ రాజకుటుంబ రక్షణ కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతుంది. ఇందులో క్లోజ్ ప్రొటెక్షన్ మరియు విఐపి భద్రతా విధానాలు ఉంటాయి. ఇప్పుడు చైనా కబ్జా చేయాలని చూస్తున్న ప్రాంతం వద్ద భారత్కు దాదాపు 3000 సైనికుల్ని, అత్యాధునిక డ్రోన్లను ఉంచింది. అంతేగాక చైనా కనుక ఇంకా ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే భారత్ ఆర్మీ దెబ్బ రుచి చూపించేందుకు బ్యాకప్ ప్లాన్ని కూడా భారత్ రెడీ చేసి ఉంచుకుంది. 2017-18 రక్షణ శాఖ నివేదిక ప్రకారం భూటాన్ బోర్డర్ రక్షణ కోసం భారత్ దాదాపు 500 నుంచి 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చు అన్నది భూటాన్కు చాలా ముఖ్యమని చెప్పొచ్చు. భూటాన్కు భారత్ ఇంతలా చేస్తున్నప్పుడు భారత్ గురించి భూటాన్ ఎందుకు ఆలోచించకుండా ఉంటుంది? భూటాన్ యొక్క జనాభా కేవలం 7,86,000. 2003లో భూటాన్ యొక్క బోర్డర్లో కేవలం 3,000 మంది భూటాన్ సైనికులు ఉండడంతో వెంటనే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో దాదాపు భారత్ 30,000 మంది సైనికుల్ని మోహరించి ఉంచింది. ఇంతలా భారత్ నుంచి భూటాన్కి సపోర్ట్ ఉండడం వల్లే భూటాన్ను చైనా ఇంచు కూడా టచ్ చేయలేకపోతోంది. ఇక రిపోర్ట్ పరంగా చూస్తే చైనా 2020 నుంచి 2023 వరకు దాదాపు 15 సార్లు భూటాన్ టార్గెట్గా కబ్జాకు ప్రయత్నించింది. కానీ అక్కడ ఉన్నది ఇండియన్ ఆర్మీ అవడంతో చైనా ప్లాన్ అనేది సక్సెస్ కాలేదు. అంతేకాదు డోక్లాం వద్ద భారత్ దాదాపు 50,000కు పైగా సైనికుల్ని మోహరించి ఉంచడమే కాకుండా డ్రోన్లతో ప్రతినిత్యం యాక్టివ్గా చైనాపై నిఘా పెడుతూ క్షణక్షణం గస్తీ కాస్తోంది. భూటాన్ను కంటికి రెప్పలా భారత్ కాపాడుతోంది. మరి భవిష్యత్తులో చైనా నుంచి ఒత్తిడి కనుక ఎక్కువైతే భూటాన్ భారత్లో విలీనమయ్యే అంశంపై ఆలోచించే అవకాశాలున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? భారత్లో భూటాన్ విలీనమయ్యే అవకాశం ఉందా? భూటాన్లో విలీనం అవడం వల్ల భారత్కు లాభమా, నష్టమా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.